Audio Jungle. A few minutes later. నా ఇది కొద్దిగా తీస్తావు అట్లా చేయబాలేదు కొద్దిగా డెనికింది వెనక్కి బండ్లోంచి పడినాను కిందకి బాలేదు కొద్దిగా డెనికింది వెనక్కి బండ్లోంచి పడినాను కిందకి ఆడ ఇంకో బెండ్ ఉందంట పెట్రోల్ తెమ్మన్నారు కింద పడితే ఇది అట్లే పట్టకపోయింది వచ్చా తీసేనా తీసలేనా తీనట్లా యాది ఊరేనా అవునా ఏ నడుచుకుంటూ పోతా అన్నా పోతానా నా ఇక్కడ పని ఉంది అందుకు పోతానా ఆ బాటిల్ కూడా తీసే ఫుల్గా సరేనా ఏది కింద స్లిప్ సిమెంట్ రోడ్లలో కింద పడతాము ఏమన్నా కింద ఉన్నావా ఇంత మొత్తం ప్యాంట్ కంత చూడు దుమ్ము అవునా కింద పడినాను ఇట్లా పడినాను ఇది ఇట్లే పట్టకపోయింది చెయ్యి బండి ఎట్లా వేసిపోతావా బండి వేసుకొని ఇడిచిపెట్టేదే ఆడ వేరే వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో ఉందంట బండి వంది రారా అంటే వాడు పెట్రోల్ లేదురా అంటున్నాడు పెట్రోల్ కొద్ది తీసిపోతే ఆ బండ్లు వేసుకుని ఇంటికి పోయేది ఇంకా పెట్రోల్ కొద్ది తీసిపోతే ఆ బండ్లు వేసుకుని ఇంటికి పోయేది ఇంకా రమ్మను కూడా చెప్పిన ఆల్రెడీ ఫోన్ చేసిన వస్తున్నాడా వస్తున్నాడు ఏందమ్మది ఏందమ్మది 5 లీటర్లు ఉంది సన్న బాటిల్ ఏం సరిపోతుంది అంత సన్న తీసుకుంటే ఆ పిల్లోడు ఏమో ఏ సరిపోదా సరిపోదు ఇంకో పెద్ద బాటిల్ తీసుకో 5 లీటర్లు లేదు చిన్న బాటిల్ ఇచ్చినాడన్నా ఎవరు ఇచ్చినారు నువ్వేనా నేనే అడిగిస్తాను నువ్వు ఇంకా బాగా చెప్తున్నావు నేనే అడిగిస్తాను నువ్వు ఇంకా బాగా చెప్తున్నావు ఏమినా నువ్వే ఏందో చెప్తాంటే ఏందప్ప అని మాట్లాడిస్తే నువ్వే కదా నా చేయి బాగాలేదు పెట్రోల్ ది అంటే ఎవరు చేయి బాగాలేదు నువ్వే ఏంది ఇదే విద్ద ఆయన ఆఫీస్ నేను అట్లా పిల్లలు బండి నాది మీ బండి ఇది మళ్ళీ ఏదైనా రోడ్లు పడేసిపోయినారు రోడ్ సైడ్ గిడిచి అవతలు పోయింటే పని ఈ పిల్లోడు ఆడికి చూస్తాను నేను ఆడు వాకింగ్ నేను వాకింగ్ చేస్తాను సాయంత్రము పొద్దున వాకింగ్ చేస్తా బండి మీద ఇట్లా కూర్చొని ఇక్కడ చూడు నువ్వు నమ్ముతావు లేదో ఇట్లా కూర్చొని అన్నా నాకు తెలియదు నా అసలు అన్నా నాకు తెలియదు నా అసలు నేనేదో పని ఉండే నేను వస్తాను ఆయన బండికి ఒకటే తీస్తాడు ఇంకా ఎన్ని బండి 5 లీటర్లు ఉండే దాంట్లో ఇది సార్ కొంచెం తీయండి అన్న నాకు తెలియదునా ఎంప్లాయీసా మీరు ఎంప్లాయీస్ అంటే ఖచ్చితంగా మినిమం మీ దాంట్లో 6 లీటర్ల పైన ఉంటుంది 5 లీటర్లు ఉండాలి నాకు తెలియదునా నేను వస్తాంటే ఆయన పెట్రోల్ ది అన్నాడు చేయబాలి నాకు తెలియదునా నేను వస్తాంటే ఆయన పెట్రోల్ ది అన్నాడు చేయబాలేదు అన్నాడు బాగుంది కదరా నువ్వు అబద్ధం ఎట్లు చెప్తాను చెప్పునా నువ్వు అంత సీరియస్ అయితే నేను వాకింగ్ చేస్తాను ఎంప్లాయర్ అట్లే ఎవరో ఇట్లా మాట్లాడితే కాళ్ళు చేసినాను ఇట్లా బండి పెడతా అంటే ఇట్లా బాటిల్ చేయి బాగాలేదన్నాడు ఎందుకు పోసినాను కూడా పెట్రోల్ అట్లే చేయి బాగాలేదన్నందుకు బాగుంది కదా ఇది ఆయన ఒప్పుకుంటాడా ఇది రాడుదురా మరి ఇప్పుడు ఏంది అన్న సీరియస్ నేను అట్లా ఓన్ని కాదన్నా నేను చాలా మంచోని కదా పెట్రోల్ దాంట్లో ఇస్తాను ఫస్ట్ ఎన్ని బండ్లో తీసింటావు ఈ బండే కాదు ఇంకెన్ని బండ్లో తీసింటావు నేను అట్లా ఓన్ని కదా చాలా మంచి పిల్లోని నేను అట్లా ఓన్ని కదా చాలా మంచి పిల్లోని 2 లీటర్ల బాటిల్ అయితే ఎవరికి అట్లా పోయి ఇచ్చొచ్చేది అయితే చూసిన అన్న ఏంది నువ్వు ఇట్లా చెప్తావన్నా ఆయన ముందునే కొట్టేది అట్లున్నాడు కదా నువ్వేందన్నా బండి నాదంటివి కదా నువ్వే కదా బండి నాది పెట్రోల్ ది చేయి బాగాలేదంటివి నువ్వు చూసే ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు కదా అసలు బండి నీదే కదా ఇప్పుడు ఈయన వచ్చి ఈయనదంట బండి నాకు తెలియదు మనిషి ఉండే చూడరా ఎట్లా అట్లా ఏంటి చెప్తారా మనిషి చూడేది ఆఫీసులో అట్లున్నాడు ఏ జాబ్ చేస్తారు సార్ మీరు ఏ జాబ్ చేస్తారు సార్ మీరు జాబ్స్ ఇప్పిస్తారా జాబ్స్ అని ఇప్పిస్తాడు జాబ్ చేయడు జాబ్లు ఇప్పిస్తాడు అట్లా చేయి బాగాలేదు పెట్రోల్ తీ అంటావు నేను ఇటు దీని మీద కూర్చున్నాడప్ప ఏమయ్యా దీని మీద కూర్చొని ఆడికి వీటికి ఇట్లా చూస్తున్నాడు నాకు ఏమక్క చూసే నేను దొంగ నా ఎక్క కూడా కనుక్కుంది ఆడో చూసినానే వినని చూస్తాను అదే దానికోసం అట్లా వాడు కానప్పుడు అదేమి జ్యూసా అదేందో చేతిలో తీసినాడు అప్పుడే లీటర్ తీసినాడు సార్ వాడు 2 లీటర్ సార్ 2 లీటర్లు కాదు నేను ఇప్పుడు వచ్చిన ఆ పక్కన 2 లీటర్ ఈ పక్కన ఈ పక్కన 2 లీటర్ నేనేందో ఆయన బాగాలేదు హెల్ప్ చేయమంటే మనిషి ఏంటి చెప్తాడు నాకే తెలీదు మా ఎంప్లాయర్స్ కాలనీలో ఇంతవరకు ఏమి జరగలేదు ఆయన ధైర్యంగా రోడ్లు పడేసింది ఆకలి అయితే అంది అడుగు 100 రూపాయలు తిను ఆకలి అయితే అన్నాడు 200 తిను
ఇది అడుగుతానా? తప్పమ్మా. అడిగాను. దొంగతనం తప్పు ఎప్పటికే ఇప్పుడే కాదు దొంగతనం కాదనా? ఆ 2 లీటర్లు ఆయన తెప్పించుకోనా? చేయి బాలేదనా? అది పద్ధతే కాదు నాకు తెలిసినంత వరకు నేను చాలా మంచి నీతి పిల్లోడినా. నిజాయితీ మారిపోయారు నేను అది చాలా మంచి నీతి పిల్లోడినా. నిజాయితీ మారిపోయారు నేను అది నా అడ్రస్ తెలుసుకుంది యా ఊరు అన్న ఈ ఊరేనా? యాడుండేది టీవీ టవర్నా? టీవీ టవర్ కాడ ఫస్ట్ చేసింది అవునా? సెకండ్ ఇటుకి అవునా? ఆడ కొట్టేస్తా ఫస్ట్ కొట్టే సెకండ్ మరి చెప్తాడు. టీవీ టవర్ కాడ కాదు. ఓయ్, నోరు. అంటే నేను టీవీ టవర్ దగ్గర ఉన్నా, నేను ఇట్లా పిల్లోని కాదన్నా. టీవీ టవర్ దగ్గర నుంచి ఇటుకి వచ్చినావా అవునా? పెట్రోల్ కొట్టేసి పని ఉండి అవునా? పెట్రోల్ కొట్టేసి పని ఉండి వచ్చినా ఇక్కడ మా ఫ్రెండ్ ఏం ఉన్నాడు పని వచ్చినా. ఫోన్ చేయి మీ ఫ్రెండ్ ఫోన్ చేయి మా ఫ్రెండ్ ఇప్పుడే పోయినా అన్న. ఫోన్ చేయి మీ ఫ్రెండ్ చేస్తలేనా? ఎన్ని ఆటలు ఆడతాడు నువ్వు ఎన్ని ఆటలు ఆడతాడు ఇప్పుడిప్పుడే ఫ్రెండ్ పోయినాడు అంటే వాడొక ఏరియాకి ఈడొక ఏరియాకి ఇప్పుడే ఫ్రెండ్ పోయినాడు అంటే వాడొక ఏరియాకి ఈడొక ఏరియాకి ఎంతమంది ఉండారా మీరు చాలా మంచి పిల్లోని నాకు. వాళ్ళ నెంబర్ లీరా ఇట్లా మా ఏరియాలోకి వచ్చి నన్ను ఎంక్వైరీ చేసుకోనా? ఏమని ఎట్లా వాడు నేను ఎట్లా వాడు ఏమని కనుక్కోనా? ఏరియా అంతా అట్లా వాళ్ళది. మొదటి లిస్ట్ లో నేనే ఉంటానా? అట్లా కాదు ఏరియా కనుకో అంటే వాటికి ఆ ఏరియాలోకి వచ్చి మీరు కట్ చూసుకుందాము అని ఆడి మనల్ని పిలిచబోయి మొదలెట్టి కట్టేసి కొట్టాలని ఆ, అంటే వాటికి రా అందరినీ కలుసుకో అంటే అందరూ కలుసుకొని కొడతామని నా అట్లాగా నా అట్లాగా నా చెయ్యి బాగాలేదండి. ఎవరు చేయబాలేదు చెయ్యి బాగాలేదు. ఎంత స్పీడ్ తిప్పాలి చెప్పు నీకే హెల్ప్ చేసేపోతే ఇప్పుడు నిజాయితీ ఉన్నట్టున్నాడు ఎట్లా తీసుకో మనిషి ఏంటి చెప్తాను నువ్వు పోయి వస్తాను ఇప్పుడే చేయి బాలే అంటాను అంటే నన్ను అవిటోలు చేయాలని చూస్తున్నాడు నా లేదు నా ఏమన్నా పెట్రోల్ తీ అన్నాడు, నీ తీసే చెయ్యి బాగాలేదు పెట్రోల్ తీ తమ్ముడు అంటే నేను తీసాను నాకు ఇంకో డౌట్ ఉందో అంత చేయి బాగుంటే పెట్రోల్ ఎట్లా ఏంటి తీసుకోమన్నా సార్ 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 ఒక్క నిమిషం ఆయన యాక్చువల్గా పెట్రోల్ తీయాలని కాదు వచ్చింది కదా బైక్ ఎత్తుపోదామనే బైక్ ఎత్తుపోదామనే బైక్ ఎంత గుజరికి వెళ్ళని చూస్తాడు కాదు నా. ఊళ్ళో అదేందో పాటలన్నీ అమ్మేసి మళ్ళా బండి పక్క పెట్రోల్ పక్క ఏడది మీరు అమ్మేది నా నేను అట్లా ఓని కాదు నా, నేను చాలా మంచి చెప్పు నేను ఎవరితో పిల్లోని. అను చెప్పు లేదనా నేను అసలు ఏమన్నా హెల్ప్ చేయమంటే చేస్తాను అంతేగాని నీ పెట్రోల్ తీసేకైతే రాలేదనా. ఏంది భయ్యా నువ్వన్న చుప్పట్ల అన్నకి నువ్వన్న చుప్పట్ల అన్నకి ఆయన సీరియస్ అవుతున్నాడు. అది మాత్రం తప్పు నాన్న ఇది ఎప్పటికీ అది మాత్రం ములాది పెట్టున్నా తినేదానికి ఏమిటికన్నా ములాది పెడతా కానీ ఇట్లా దొంగతనానికి మాత్రం నేను అస్సలు ససేమిరా ఒప్పుకోను ఇట్లా దొంగతనానికి మాత్రం నేను అస్సలు ససేమిరా ఒప్పుకోను. మీరే కదా సార్ 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 మన కాలనీలో ఎంప్లాయీస్ అందరూ దొంగతనాలు ఒప్పుకోరు. నేను అట్లా పిల్లోని కాదనా నువ్వు నన్ను ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్ అవునా? యా అవునా? అంత మొత్తం ఇదంతా ఎంప్లాయ్ గవర్నమెంట్ అంత ఎంప్లాయీస్ ఉండేది అంత ఎంప్లాయీస్ ఉండేది ఎంప్లాయ్ పొద్దున సాయంత్రం వాకింగ్ వస్తాం పెట్రోల్ అంతా చూసుకోండి సార్ ఒకసారి అల్లడిచ్చి కడతలు బీక్కుండేది సార్ మీరు 5 లీటర్లు ఉండేది 5 లీటర్లు ఉండేది పిల్లోని కాదనా. ఇప్పుడు ఎన్ని మన శాలరీ వస్తే నేను పోపించిన నా స్వారీ నాన్న నువ్వని చెప్పు ఏంది నా ఇట్లా చేస్తున్నాడు. మన శాలరీ వస్తే పోపించిన చెప్పునా నేను అట్లా అదే పిల్లోని కాదు. కాదు. 1 మంత్ వరకు పోపిస్తా 1 మంత్ ఒకటేసారి ఏదో వస్తున్నాను ఇట్లా పనులు వస్తున్నాను. మనం మన ఏరియాలో ఎంప్లాయీస్ అందరూ శాలరీ వచ్చిన వెంటనే ఆమె గ్రాడ్యుయేట్ ఎంట్రా మాకు ఫుల్ టైం చేయించేస్తాం. యు నో దట్ నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంగ్లీష్ లో తిట్లేదు ఏ బెడి ఫుల్ ఇడియట్ ఓకే నాన్న సారీ నాన్న. యూజ్లెస్ ఫెలో ఎందుకు స్వారీ అంటే గుర్రం స్వారీ చేస్తారా మీరు? లేదన్నా అంటే సారీ చెప్తానా Sorry, నువ్వు చెప్పినందుకే కదా నా పెట్రోల్ తీసింది. కాలు చాలు తెగ్గొట్టినామన్నావు పిల్లోడు ఇట్లా చేసి కాలు తెగ్గొట్టేసినాను నాకు ఇది మాత్రం ఒప్పుకోండి నేను 100 పని చేయదునా సార్, గిరికి ఫోన్ దిమ్మని పోయి వదండి ఫస్ట్ బీంచో తీస్తాండి పోయి ఎప్పటి నుంచి నేర్చుకుంటాడు పోయి నువ్వు పద్ధతి అదేమన్నా ఎప్పటి నుంచి నేర్చుకుంటాడు పోయి నువ్వు పద్ధతి అదేమన్నా పోయి రే అనగా పగలకు పద్దను పోయి వానేమో రాత్రి వచ్చి శాలరీలు తీసుకొని వాని అక్క 5 లీటర్లు పోస్తే బాటిల్ వానేమో తెంగేద్దాం అనుకుంటాడు బండి పెడితే అలవాటు అయిందో పిల్లలకి మీరు చెప్తాడు సార్ మన కాలనీలో ఇడిచిపెడతారు కట్టేసుకోవాలా కాదన్నా నువ్వే కదన్నా జోలో పెట్టుకో బాటిల్. సార్ పోసింది లోపల తక్కువ బయట పోసింది ఎక్కువ వాడికి కింద ఏమైనా పెట్టినావా? కాదు ఇటు చూడు బయట పోసినాడు మొత్తం అంతా అది వాళ్ళకి ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా పోసేకి రాదు తీసేకోటి పోతుంది గాలి అంతా ఆవురైపోతుంది అంటే నీకేం తెలుసు తెచ్చిన నా కొడుకు మాకు అర్థమవుతుంది పెట్రోల్ ఎంత రేట్ ఉంది ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి లీటర్ పెట్రోల్ ఎంత లీటర్ పెట్రోల్ అది జోలో పెట్టుకో గుర్తు తెంచుకోడు మళ్ళీ బాటిల్ జోలో పెట్టుకో పట్టుకొని పడే ఆఫర్ నేను అట్లా ఓన్లీ కాదన్నా ఎందుకు పెట్రోల్ ఎంత రేటు పెట్రోల్ 120 చూస్తే దాని రేటు కూడా అంత కరెక్ట్ రూపాయి కూడా మిస్టేక్ చెప్పలేదు చూడు ఎన్ని లీటర్లు అమ్ముతాడు అలా లేదన్నా నేను లీటర్లు అమ్ముతాడా ఇట్లా చేస్తావు. మీ ఆధికం ఎంత? మాదికి వచ్చే డైలీ నెలకి 15,000 15,000 ఒక రోజుగా ఉంటుంది నాకు తెలిసి వాడు అబద్ధం చెప్తాను డివైడ్ అయ్యి పంచుకునేది 15,000 వీళ్ళు ముఠాలో మిగతా వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు అన్న ఎవరు లేరు నా నువ్వే కదన్నా ఏదో వస్తాంటే నా పని మీద నేను సార్ ఎంత మందిని చూసింటాడు మీ అక్క వాళ్ళు ఎంత మందిని చూసింటాడు
నిప్పుకి నిజాయితీ ఉన్నట్టున్నా మనిషి. ఈ బ్యాగ్ ఎందుకు చెక్ చేస్తావు నువ్వు? బ్యాగనా ఇది తీసినాడు సార్. దాంట్లో పరసు ఉండే. నువ్వు నీ పర్సు జుల్లే ఏం పోయినా? చూడనా స్వామి? నువ్వు నీ పర్సు జుల్లే ఏం పోయినా? చూడనా స్వామి? పరసు లేదు. పర్సు జుల్లే ఏం చూడలేదు. సార్ ఎక్స్క్యూజ్ మీ, వాటర్ తాగచ్చా? తాగండి తాగండి. నీ పర్సు జుల్లే వీడు ఏం బాటిల్తో పాటు చూడనా? పర్సు నేనేదో అనుకుంటే నాకు ఇచ్చిపోతుంది. తెలియదు. వాచ్ లేదు, పరసు లేదు. అమ్మాయికి ఎన్ని నోటుకొని తెంగేసినారా ఏదైనా మీరు? తెలియదు ఎంతమంది నాకు. ఉండారా మీరు? ఎన్ని తెంగేసినారా మీరు? ఎంతమంది ఉండారా మీరు? ఎంతమంది ఉండారు? ఎంతమంది వచ్చినారా మీరు ఇట్లా తెంగేసేకి? నా నేను సార్ అమ్మాయికి సార్ ఉన్నాను, ఎంప్లాయీస్ అన్ని పట్టుకొని బాగా మాట్లాడండి. నేను అమ్మాయికి ఉన్నాను అన్ని పట్టుకొని బాబు, మా అన్నకి ఏదో ఆయన నాన్న, కన్నా చెప్పునా ఇది తప్పు. ఎప్పటికీ ముమ్మాటికి తప్పు. శశేమిరా ఒప్పుకోను కూడా నేను. ఎక్కించకూడదు సార్, మన కాలనీ ఎక్కరా బండి ఎక్కరా? ఆ పోలు అన్న కాదు ఫోన్ కట్టేసి 7 గంటల వరకు ఇడుస్తుంది. అన్న 7 గంటల వరకు ఇడుస్తుంది. అన్న ఏంది నా నువ్వే కదా అన్నం కూడా పెట్టం మేము. నా ఇట్లా దానికి మాత్రం ఒప్పుకోను కూడా. ఇప్పుడే కొట్టుడు ఇంటికి ఒకరు వచ్చి కొట్టాలని చెప్పి ప్రెసిడెంట్ చెప్పినాడని చెప్పండి. అన్న సార్, ఎంప్లాయీస్ అట్లా అంతా పని ఈరోజు చేయొద్దునా అన్న మీటింగ్ అన్న చేస్తున్నాము. ఏందన్నా కాదన్న ఎంప్లాయీస్ అంతా ఆ మనిషి ఒప్పుకుంటున్నాడా? నువ్వు ఆ మనిషి అంటాడు. ఆ మనిషి ఎట్లు ఉన్నాడు? అదే ఆయనేనా నేనేదో వస్తున్నాను తేజస్ ఏం బిడ్డ? నేనేదో పని మీద నాకు పని టైం అంతా నేను ఎవరు పోతున్నాను. అబద్ధం చెప్తానంటే ఒప్పుకుంటారా? సార్ 6 గంటలకి అందరూ మీట్ అయ్యాము ఒకసారి డిస్కస్ చేసాం. అంతవరకు ఇట్లా పిల్లలందరినీ మేము చైల్డ్ కింద మేము ఇంటికి ఒకరు వచ్చి కొట్టాలా, వాంచేస్తాం. కొట్టాలా వాంచేస్తాం. చెప్పండి. ప్రతి ఇంటికి ఒక మనిషి వచ్చి కొట్టాలా, కర్రలు తెప్పిద్దాము. ఎన్ని ఇప్పుడు మన 200 ఇల్లులు అనుకుంటే 200 కర్రలు తెప్పించాం. ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చి కాళ్ళు చేతులు ఇరిగొట్టేయాల. నా ఏంది నా ఎందుకు కొడతావునా కొట్టేస్తే నా ఎందుకు కొడతావునా ఎవరు? ఎందుకు కొడతావునా ఏ ముద్దు పెట్రోల్ పెడతారా? తెంగేసిందని. పెట్రోల్ ముద్దు తెంగేసింది. పెడతారా? అన్న, ముద్దు నీకు పెట్టాలా? తెంగేలేనా? నేను- నా మాట నాని ముద్దు పెట్టాలా? నేనేదో పని చేయలేనా? నా మాట నాని ముద్దు పెట్టాలా? నేనేదో నీకేమన్నా? పని మీద వస్తున్నాను ఆయనకు పెట్రోల్ అంటే తీసినాను పని మీద? దాని నువ్వేందన్నా దానికి ఏదో మనిషి కొడతాను ఏమైనా కావాలంటావు చేయలేవా? కదా. ఎంకరేజ్ చేయాలా? సార్ 1 లీటర్ మీరు ఏమైనా పెట్టుకోండి. ఇది ఒకవేళ ఇంకా జోయిల్ ఏమైనా తిని నా ఏం లేవు నా నాన్న నేనేదో నువ్వు తెచ్చుకునేటివి ఏంది నా నువ్వు 80 రూపాయలు. నేనేదో పని ఉండి నేను పోతండి దాంట్లో ఏమైనా తిమ్మట్లా నేను పని ఉండి ఏదో పోతండి నువ్వేంది ఇట్లా చేస్తున్నావు 5 లీటర్లు ఉండే 3 లీటర్లు. ఏంది నా నువ్వేదో నువ్వు హెల్ప్ చేయమంటే నేను చేస్తాండి నువ్వేంది నా ఇట్లా నువ్వేదో నువ్వు హెల్ప్ చేయమంటే నేను చేస్తాండి నువ్వేంది నా ఇట్లా నువ్వు బండి ఎక్కరా? నువ్వు అయ్యే పని కాదులేరా. నా లేదు నా నేను అట్లా అవన్నీ కాదు నా ఆయన ఏదో హెల్ప్ చేయనందుకు చేసినందుకు నువ్వే నా బండి అట్లా వాడు కాదు, ఎట్లా వాడు పెట్రోల్ తీసేద్దాం. పెట్రోల్ తీసేవాడు. నాకేం కర్మ పట్టింది పెట్రోల్ తీసేకి ఇంజన్ ఇప్పుతాడు సార్. నీకు ఆ విషయం చెప్తే నువ్వు ఏందన్నా నువ్వేది అట్లా చెప్తున్నావు ఏందన్నా నువ్వేది అట్లా చెప్తున్నావు ఇంజిన్ కూడా సార్ ఈఎంఐ ఇంజన్ నేను ఎందుకు చెప్తానా శాలరీలో కట్ అవుతుంది కదా ఈఎంఐ. కట్ అవుతుంది. వీళ్ళకి ఏం తెలుసు సార్? నా ఏంది నెల నా నెల కంతు చెప్తున్నావు? దానికి ఫస్ట్ 20,000 పెట్టి ఒక నెల నెల కంతు నేనేదో పని ఉండి వచ్చినాను దానికంతా ఆయన ఏదో చేయబాలేదు ఏం ఆయన ఇంత ముందు కట్టు సార్ కట్టుకుని ఇవన్నీ కట్టు ఆడేసినాడో మాట్లాడేది తెలీదు కూర్చోపెట్టేసుకొని సార్ బండి కట్టు కట్టుకున్నాడు ఇవి బండి కట్టలేదు బండి తోలుతావా? బండి తోలుతానా అది ఎత్తపోయే వాళ్ళకి ఎందుకు రాదు? అది ఎత్తపోయే వాళ్ళకి ఎందుకు రాదు? బండి బండి ఏంటిరా? నా ఏంటిరా సార్ బండి తోలేది? సారీ సార్, పెట్రోల్ తీసేవానికి, ఇంజిన్ అమ్మేవానికి, అదేంటి పెట్రోల్ ట్యాంకులు అమ్మేవానికి బండి తోలేకి ఓ, నేను అట్లా అవన్నీ కాదన్నా నేను 10 నిమిషాల్లో నేనేదో పెట్రోల్ లీటర్లు తెంగేస్తావా? లీటర్ ఏం లీటర్ నేను అసలు తీసినానా ఆయన తీ అన్నాడు తీసినాను ఆఫీసర్స్ కాల్ చేస్తాను. మొత్తం 6 గంటలకు అందరు గ్యాదర్ కమ్మని చెప్పొచ్చు సార్. నా ఏందన్నా అట్లా చెప్తావునా నీకేది హెల్ప్ చేద్దామని నేను వస్తే నువ్వేందన్నా పిల్లలతో సహా అందరు రాలని చెప్పండి సార్. వచ్చేస్తాను. తీసుకోమ్మా బండి తీసుకో. కాదన్నా నువ్వేదో హెల్ప్ చేసినందుకు నువ్వేందన్నా ఇట్లా చెప్తావు నన్ను ఇట్లా ఇరికిస్తావు కదనా కొత్త బండే కదా సార్ మీది? కొత్త బండి ఈఎంఐ 20,000 మన శాలరీ వస్తే కూడా 5 లీటర్లు పోపించి ఈఎంఐ కట్టి 1 మంత్ కట్ అయింది కూడా నెల. ఏందన్నా నేను నన్ను చెప్పునా ఏందన్నా అన్నా అన్ని కాదు ఆ మనిషిని అడుగు ఎవరు ఆయన నేను ఆ మనిషి ఒప్పుకో ఏ చేయని బాగుంటాయి కదా ఇంకేమి. అన్నా నేనేది హెల్ప్ చేయమన్నందుకు చేసినాను సార్ నిజాయితీ వైపే ఉంటాను నేను. అన్నా అన్నా ఏందన్నా అన్నా అట్లా చెప్పొద్దున్నా నువ్వు చెప్పునా లేదంటే అయినా నన్ను పట్టుపోతాడన్నా అది సంస్కృతి చెప్పునా అది సంస్కృతము సంస్కారం ఉండే వ్యక్తులకే అది అలా వస్తుంది. అన్నా అన్నా నువ్వే ఒకసారన్నా సార్ ఒక్కటి బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు పనికి వచ్చినారు కదా వాళ్ళతో కొట్టిద్దాం 1 గంటలో బండ్లు యాడున్నాయి పెట్రోల్ యాడుందని చెప్పేస్తాడు. అన్నా నేను అట్లా ఓడిని కాదన్నా అన్నా వెరీ గుడ్ వెరీ నైస్ అట్లా ఓడిని కాదన్నా అన్నా వెరీ గుడ్ వెరీ నైస్ సాఫ్ట్ ఎంప్లాయీస్ చేసుకోలేదు. వాళ్ళైతే కడతలు మన వేరే పిల్లడు ఇటీ పిల్లలు తెంగతనానికి వచ్చింటేనే 2 ఇటీ పిల్లలకి బ్లడ్ లోంచి రక్తం వస్తాను కూడా ఇడ్చలేను బీహార్. కొట్టేసిండ్రా ఇంకా బండి ఎత్తేలన్నాడు బండిని అమ్మేలన్నాడు పాటలు అన్నాడు ఇంకా పెట్రోల్ తీసుకుంటాడు అంటే ఏమైనా ఉంటాడా? వానాలు బొలే గునాలు లేకేసి బుడుస్తారు. బండి తిద్దరమ్మా. ట్రిపుల్ రైడింగ్ తోలుతావా? కార్ కూడా ఎక్కడ పోతాను బండి తోలేదు వచ్చు కానీ నేను అసలు ఆయన ఏదో బండి తోలేదు వచ్చేది కాదు నీకే దొంగతనం వచ్చు. లేకుండా ఆయన పట్టుపోతాను నువ్వు చెప్పునా ఎమకలు ఇరిచే పట్టు మీద ఎమకలు ఇరిచేస్తా పెంచువే చెప్పునా లేచునా ఆయన ఎక్కువ నువ్వు బండి ఎక్కువ. అన్నా అన్న తప్పైనా వాకింగ్ జాబ్ కొద్ది పక్కన పెట్టి అదేమని రాయో కట్టు తీసుకుంటే ఎక్కుతాడు. అన్నా అన్నా అన్నా
ఎక్కువ ఎక్కువ రా ఎక్కువ లేదంటే ఛాన్స్ అన్నా ఎక్కేసి తప్పైంది నా తప్ప ఆడ మాట్లాడదా కూర్చో ఎక్కమ్మా, చాలా కేశవరావు ఒప్పుకొని నేను ఎక్కువ, కేశవరావు ఒప్పుకొని నేను ఎక్కువ. తప్పైంది నా ఎక్కువ. నువ్వు చెప్పు నా నువ్వు చెప్పు నా ఆయనకి. ఆడ మాట్లాడదా కూర్చో కూర్చో నా నువ్వు చెప్పు నా ఆయన చెప్తాలే, కూర్చో కూర్చో నాది కూర్చో మాట్లాడేది నాకు ఇంత ఇట్లా మొరటుగా ఎప్పుడు మాట్లాడలే నేను. కూర్చో సార్. తీసుకో బండి తీసుకో 5 లీటర్లు 5 లీటర్లు ఎక్కడ పోయినా 5 నా లీటర్లు నేను ఎక్కడ పోయినా 5 నా లీటర్లు నేను అట్లా వాడిని కాదు నా ఇట్లా డ్రింక్ అయినా తిప్పు. నువ్వు నేను ఎత్తుతాను ఎవరు ఎగిరితే అంటే ఆ సార్ కొడతామనే పిలిచిపోయి అదే చూడండి సార్ ఎగిరితేంగుతామనే నిన్ను ఇడిచిపెట్టిపోతాడు సార్ తిప్పురా నా నేను అంత పిల్లోని కాదన్నా తిప్పురా నా నేను అంత పిల్లోని కాదన్నా సార్ బండి పడేసా